మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వహాబ్ చౌక్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రారంభించారు. తొలుత జన్మదిన కేక్ ను కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గోల్డ్ రహీమాన్, కటారి హరీష్, రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి చైర్మన్ ముమ్మనేని భానుమతి, షేక్ మీరావలి, వేమ సురేష్, కాళిదాసు సత్యం, ఎన్ఆర్కే శర్మ, ఖలీల్ వెంకటేశ్వరరావు, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, పెసర్లంక రమణ, కొమ్ము రాయల్, మునిపల్లి వంశీ, కాళిదాసు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన జన్మదిన సందర్భంగా తెనాలి వహాబ్ చౌక్లోని మరి నాయకులు, కార్యకర్తలు కుర్రాసీని గారి పర్యవేక్షణలో ఈరోజు కేక్ కటింగు, బ్లడ్ బ్యాంకు వాళ్ళ చేయటం జరుగుతుంది. అలాగే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మన పేద ప్రజల కోసము మరి ఎంతో కృషి చేస్తున్నారు. కుర్రాసీని గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మన ప్రియతమ నేత జగనన్న జననేత. ఆయన ఎన్నో రికార్డులు సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన ఫస్టు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వీరోచంగా పోరాడి ధైర్యంగల్లోడని భారతదేశంలోనే అనిపించిన గొప్ప నేత మన జగనన్న. ఆయన పాదయాత్ర కానీ, ఓదార్పు యాత్రలు కానీ, ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక రికార్డు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది కూడా ఒక రికార్డు. ప్రజా సంక్షేమమే ఆయన జీవిత ఆశయంగా వాళ్ళ తండ్రి గారిని స్మరిస్తూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పుట్టిన బిడ్డ ఆయన. ప్రజల కోసం, నిరుపేదల ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ ఆయన ప్రతి పుట్టినరోజు కూడా మేము ఒక పండుగలాగా చేసుకుంటాం.